ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ రచ్చ బయటపడుతుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్సర్స్ గా 1,00,000 మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకొని ఎన్నో ప్రమోషన్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తూ లైఫ్ ని బిజీగా లీడ్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంతో అమాయకపు జనాలు దీనివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుందని, వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారంటూ ఎన్నో వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రపంచ యాత్రికుడుగా ఎంతో మంది జనాలకు సుపరిచితంగా పారి లక్షల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న అన్వేష్ గారు కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ లక్షలు సంపాదిస్తూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారి కోసం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నారు. ఇదే తరుణంలో అన్వేష్ గారు 2 రోజుల క్రితమే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విజేతగా అయిన పల్లవి ప్రశాంత్ కోసం ఒక వీడియోని అయితే షేర్ చేశారు. పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డ కోసం మనందరికీ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అన్నా, నేను మళ్ళొచ్చా, రైతు బిడ్డను, నాకు బిగ్ బాస్ కి వెళ్లే అవకాశం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ జనాలు ఎంచుకున్న ఒక స్టార్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. ఇక జనాలు వేసిన ఓట్లతో గెలిచి బయటకు వచ్చారు. గెలిచిన డబ్బును రైతులకు ఇస్తాను అంటూ ఆయన చెప్పిన మాటలు అందరికీ తెలిసినవే. అయితే వీటన్నిటి కోసం నా అన్వేషణ ఆయన అన్వేష్ గారు మాట్లాడుతూ ఇక ప్రస్తుతం ఈ విషయాలన్నిటి కోసం మండిపడుతూ వచ్చారు. రైతు బిడ్డగా జనాల స్టార్ గా ఎదిగావు, లక్షలు సంపాదించుకుంటే చాలు అనుకున్నావే కానీ సంపాదించిన డబ్బుని బయట జనాలకు పంచుతానని పంచలేదు. అది నీ ఇష్టం. కాకపోతే నువ్వు బయటికి వచ్చిన తర్వాత ముందున్నట్టుగా లేవు, చాలా స్టైల్గా మారావు. అదంతా కూడా నీ పర్సనలే. కాకపోతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఎంతో మంది లైఫ్స్ని పాడు చేస్తున్నావు. ఎందుకు నీకు ఆ మాత్రం అర్థం కాలేదు? జనాలకు నువ్వే అవేర్నెస్ ఇవ్వాలి. పల్లెటూరులో రైతు బిడ్డను అని చెప్పావు. కొంతమంది రైతులకు ఇంకా బెట్టింగ్ యాప్స్ని ఆడొద్దు అని చెప్పాల్సిన నువ్వే ఆడండి అంటూ సపోర్ట్ చేస్తున్నావంటూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన పల్లవి ప్రశాంత్ కోసం మండిపడుతూ వచ్చారు ఇక ప్రపంచ యాత్రికుడైన అన్వేష్ గారు. అయితే ప్రస్తుతం అన్వేష్ గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోస్ని అయితే వైరల్ చేస్తున్నారు. ఇక ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా బయటకు తీసుకొస్తానంటూ ఇలా రోజుకొకరి కోసం ఖచ్చితంగా బయట పెడతానంటూ తెలియజేస్తున్నారు. ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దని, ఈ ప్రమోషన్లో మేము కూడా కాస్త పాల్గొన్నాం కాబట్టి మాది కూడా తప్పు అంటూ కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ ద్వారా అందరికీ క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇప్పటికే భయం అన్నది స్టార్ట్ అయ్యింది. ఇక మేము చేసింది కూడా ఒక తప్పే కదా, మమ్మల్ని క్షమించండి, ఇకపైన అలాంటివి మేము చెయ్యము, మీరు కూడా చెయ్యొద్దు అంటూ తెలియజేస్తున్నారు. అయినా సరే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి తప్పు చేశారు కాబట్టి, లక్షలు వెనక్కి వేసుకున్నారు కాబట్టి అది తప్పే అవుతుంది అంటూ ఒక్కొక్కరి చరిత్ర బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరుణంలో పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇరుక్కున్నట్టు ఒక వీడియోని అయితే షేర్ చేయటం, 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటూ అన్వేష్ గారు ఆ వీడియోలో తెలియజేశారు. మరి పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు ఈ విషయం పైన స్పందన లేకుండా సైలెంట్ గానే ఉన్నారు. మరి అన్వేష్ గారు చేసిన ఈ వీడియోపై పల్లవి ప్రశాంత్ గారు జనాలకు ఎలాంటి క్లారిటీ ఇస్తారు అని మాత్రం జనాలు నిజంగానే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలు ఎంచుకున్న స్టార్ గా బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ని గెలుచుకొని బయటికి వచ్చి ఒక స్టార్ గా ఎదిగాడు కాబట్టి మరి పల్లవి ప్రశాంత్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలపండి.